హాయ్ ఫ్రెండ్స్. సో బెట్టింగ్ యాప్లలో నేను ఒక దగ్గర కొన్ని వీడియోస్ చూసాను. ఇట్లా అన్వేషణ మీద ఎవరికి వాళ్ళు సరే అలెక్కేజ్ టీవీస్ తొక్క తోలుతో ఇవన్నీ అయిపోయినాయి. సరే ఇప్పుడు కొన్ని వీడియోస్లో చూస్తే మన సోను సూద్ గారి మీద నాకేమని నిజంగానే సోను సూద్ గారు అంటే చాలా అందరికీ మంచి గౌరవం. ఇది చాలా ఎట్లా అంటే ఇంకా చెప్పలేం. కరోనా టైంలో చాలా మందికి చాలా రకాలుగా హెల్ప్ చేశారు. చాలా మంది పేషెంట్స్కి చాలా రకాలుగా అనేక రకాలుగా హెల్ప్ చేశారు మన సోను సూద్ గారు. తెలిసింది ఇట్లా ఆపరేషన్ చేయడం, ఎవరైనా పేద పిల్లలకి ఇవ్వడం, తర్వాత జాబ్స్ ఇప్పించడం, ఎవరైనా పేద పిల్లలకి సహాయం చేయడం, ఎవరైనా ఫ్యామిలీ కష్టాల్లో అంటే వాళ్ళకి డబ్బులు పంపించడం, ఇవన్నీ సరే అంతా చూసి ఇవన్నీ సినిమాల ద్వారానే సంపాదించారని అందరం అదే కదా అనుకున్నారు. అయితే కొన్ని వీడియోస్ చూస్తే వాళ్ళ సోను సూద్ గారు కూడా బెట్టింగ్ యాప్ ద్వారానే ఇది చేశారు, డబ్బులు సంపాదించారు, బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేశారు అనేది మాత్రం ఓకే. అయితే ధర్మంగా చేయలేదు, అదేంటి అధర్మంగానే సంపాదించి వాళ్ళకి హెల్ప్ చేశారని. సరే ఏదేమైనా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయడం అయితే తప్పే. సో సోను సూద్ గారు చేసింది కొన్ని ఏది సరే వారు ఎలా ఏ విధంగా సంపాదించినా కానీ నేనేమనుకుంటున్నానంటే సంపాదించడం అట్లా ఉంచి కానీ వచ్చిన సంపాదన మాత్రం కొంతమందికి ఇవ్వడం అయితే జరిగింది కదా, అందరికీ అన్ని రకాలుగా ఇవ్వడం అయితే జరిగింది కదా. సో అంతేకాదు ఎవరైతే సోను సూద్ గారు వాళ్ళకి ఎవరికైతే డబ్బులు ఇచ్చి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారో వాళ్ళకి కూడా హెల్ప్ చేసేటప్పుడు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కూడా పక్కన డబ్బాలో అవపడుతుంది అని కూడా వినిపిస్తుంది. సో అది కూడా మరి ఏదేమైనప్పటికీ తప్పు, బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేయడం తప్పు. సో సోను సూద్ గారు అనేది నా పాయింట్ అనమాట. ఎందుకంటే చాలా రెస్పెక్ట్ ఉంది సోను సూద్ గారు అంటే అందరికీ. సో ఇకనైనా హర్ష సాయి గురించి మాట్లాడుకుంటే ఒక దగ్గర వీడియోస్ చూసారండి. ఏంటంటే 20 సెకండ్లో 10 కోట్లు సంపాదించవచ్చట బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ ద్వారా. సో ఇంకోటి మన హైదరాబాద్ మెట్రో దాని దగ్గర కూడా మెట్రో రైలు కింద కూడా బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ పోస్టర్స్ వాటికి అంటించున్నాయని చెప్పేసి కూడా వచ్చింది కదా. సో ఇకనైనా ఈ బెట్టింగ్ యాప్ల గురించి ప్రమోషన్స్ చేయడం మానేయండి. సో ఇంకా మరి చూద్దాం. ఇంకా ఈ సోను సూద్ గారి గురించి చూస్తే ఇదే పాయింట్స్ అనమాట. నాకు తెలిసిన వరకు చాలా మంచి వ్యక్తి, బట్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్లో వీరు కూడా ఉన్నారని నాకెందుకో అంటే ఇట్లా తెలవంగానే నాకెందుకో కొంచెం అనిపించింది అనమాట. అబ్బా ఏంటి వీరు కూడా ఉన్నారా సోను సూద్ గారు కూడా బెట్టింగ్ యాప్ ప్రమోషన్లో అని నాకెందుకో అనిపించింది అనమాట. సో ఏదేమైనా ఇలాంటివి ఇంకా ప్రమోషన్స్ చేయడం మానేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్లో కంపల్సరీ రాయండి సోను సూద్ గారు బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ ద్వారా అందరికి హెల్ప్ చేశారని మీరు అనుకుంటున్నారా, అది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఎవరికి ఇది చేయను, బట్ ఆయన మీద మాకు చాలా రెస్పెక్ట్ ఉంది కాబట్టి మేము మాట్లాడుతున్నాము. సో మన సబ్స్క్రైబర్స్ అన్న తరఫున సోను సూద్ గారు అటువంటి పని చేయలేదేమో అంటే వారు కూడా కేసెస్కి పోలీస్ దానికి వాటికి అటెండ్ అయ్యి రావడం చేయడం అయితే జరుగుతుందని కూడా వినిపిస్తుంది. సరే ఏదేమైనట్టుగా ఇలాంటివి ఇంకా ఆపేస్తే బెటర్ ఏమో. సోను సూద్ గారికి చాలా ఇది అనమాట. సో చూద్దాం. కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్ చేయకుండా మర్చిపోవద్దు. ఇంకా బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ మానేస్తే కొన్ని కామెంట్స్ చూశాను, అబ్బా నేను కూడా ఇది చూస్తే బెట్టింగ్ యాప్ కూడా నేనే స్టార్ట్ చేస్తే బాగుంటుంది బ్రో, అధిపతి అఘోరాధిపతి బెట్టింగ్ యాప్ల అధిపతి అని కూడా కొన్ని వస్తున్నాయి కామెంట్స్ కొన్ని దగ్గర చూసా నేను. సో ఏదేమైనప్పటికీ సో ఇంకా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ మానేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బోల్డ్ వీడియోస్ అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. థ్యాంక్ యూ.